ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన అమావాస్య రానుంది. ఈ ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి ఎన్నో ఇల్లు కట్టుకునే అవకాశం కలుగుతుంది. ఎన్నో భూములు జాగలు కొనే అంత అదృష్టం దక్కుతుంది. అంటే ఎన్నో రేట్ల పుణ్య ఫలితాన్ని మూటగట్టుకుంటారు. రాజయోగాన్ని పొందుతారు. కటిక దరిద్రాన్ని తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు. అయితే మరి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం. ఆగస్టు 4వ తారీఖు ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్య అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఇది సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య అనేది 100 సంవత్సరాల తరువాత వస్తున్నటువంటిది. ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి అత్యంత గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అయితే మరి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే అన్ని దరిద్రాలు తొలగిపోయి మీ అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంతేకాదు సకల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు. ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనటువంటిది. సాధారణంగానే హిందూ సాంప్రదాయంలో ఆదివారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఆదివారం రోజున చేసే పరిహారాలు కావచ్చు, ఆదివారం రోజున తీసే దృష్టి కావచ్చు, అది తొందరగా వెళ్ళిపోతుందంటే దృష్టి తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది. ధనపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే మనకు ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి కోటి రేట్ల పుణ్య ఫలితంతో కోటీశ్వరులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవానునికి ఎర్రని మందారం పువ్వుతో ఆద్యాన్ని సమర్పించడం మర్చిపోవద్దు. ఇలా అమావాస్య రోజు ఆద్యం సమర్పిస్తే గనక సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. అదేవిధంగా ఆదివారం రోజున నార్మల్గానే ఆదివారం రోజుల్లో దృష్టి తీస్తే చాలా ఈజీగా తొలగిపోతుంది. ఎంతటి ఘోర కన్ను అయినా, చెడు నరదృష్టి అయినా, చెడుల కన్ను అయినా సరే తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. నరదృష్టి అయినా నరఘోష అయినా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. చెడుల కన్ను నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతాము. ఎప్పుడైతే నరదృష్టి నుండి మనం బయటపడతామో అప్పుడే మన సంపద పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇతరుల చెడు కన్ను అనేది మన నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది. అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ముందుగా ఎవరైనా సరే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టాలి. అలానే ఈ అమావాస్య రోజున ఇంటికి చాలా దృష్టి ఉంటుంది. సహజంగా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇంటికి చెడు కన్ను, చెడు దృష్టి దోషాలు, అలానే మన కంటికి కనిపించని చెడు గాలులు ఆక్రమించుకొని ఉంటాయి. అప్పుడు ఇంట్లో అన్ని గొడవలు, రకరకాల సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా మీరు ఇంటికి దృష్టిని తీయాలి. అది కూడా అమావాస్య రోజు సాయంకాలం 6:30 నుండి 7:30 లోపు ఈ దృష్టిని తీయాలి. ఆ సమయంలో హోరా సమయం అని పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో చేసే అన్ని పూజలు, వ్రతాలు, పరిహారాలు అనేవి 100% ఫలితాన్ని ఇస్తాయి. ఆ సమయంలో ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. కాబట్టి ఈ హోరా సమయంలో అమావాస్య రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయతో దృష్టిని తీయాలి. నిమ్మకాయ, కొబ్బరికాయ, జీడి గింజ, ఉప్పు ఇలా దేనితో అయినా సరే ఇంటికి దృష్టిని తీస్తే గనక ఆ ఇంటికి పట్టిన దృష్టి దోషాలు, దరిద్రాలు, నరదృష్టి, నరఘోష వంటి
చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఇంట్లో ఉండే వారి అందరిపైన కూడా సానుకూల ప్రభావం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని ఆ ఉప్పుతో మీ ఇంట్లో ఉండే యజమానులకి కానీ మీకు కానీ చిన్నపిల్లలకి కానీ దృష్టిని తీసి పడవేయాలి. ముఖ్యంగా ఇంట్లో కొడుకులు ఉన్నా కూతుర్లు ఉన్నా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా సంపాదించే వాళ్ళైనా లేదా అనారోగ్య బారిన పడిన పెద్దవారు అంటే ఏజ్ పైబడిన వారు ఉంటారు కదా, వారు అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ ఉన్న అలాంటి వారికి కూడా ఈ అమావాస్య రోజున దృష్టి తీయటం వల్ల ఉప్పుతో ఆ దృష్టి దోషం 100% తొలగిపోతుంది. అదేవిధంగా ఇంట్లో గాజు గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ ఉప్పుని పోసి ఆ ఉప్పుని ఏదో ఒక మూలన పెట్టడం కానీ బీరువా కింద పెట్టడం కానీ బెడ్ కింద పెట్టడం కానీ చేయాలి. ఇలా చేస్తే గనక మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉన్నా మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపినా ఇంట్లో ఉండే వ్యక్తులు చెప్పిన మాట వినకపోయినా మొండిగా ప్రవర్తించినా లేదా మనకి ఆపోజిట్గా ఉన్నా అంటే మనకి అనుకూలంగా మారటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారిపోతారు. అదేవిధంగా వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. ఇక చాలామంది అమావాస్య పౌర్ణమి రాగానే భయంగా భయంతో ఇతర అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు గరుడ ముక్కు కాయను ఈ అమావాస్య రోజున మెడలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే గనక చెడు ప్రయోగాల నుండి విముక్తిని పొందుతారు. దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. మరి అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేయాలి. రాళ్ళ ఉప్పు వేయటం వల్ల ఇంట్లో ఏదైనా ఏ మూలన చెడు శక్తి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. రాళ్ళ ఉప్పుతో పాటు కొంచెం దర్భగడ్డిని కూడా వేయటం వల్ల అమావాస్య నుండి వచ్చే చెడు క్రిములు కానీ చెడు కిరణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము. అదేవిధంగా ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. సహజంగా ఆషాఢ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైనదే. అందులో ఆషాఢ అమావాస్య అంటే ప్రత్యేకమైనటువంటిది. సాధారణంగానే మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం మనం ఎప్పుడైనా సరే అమావాస్య వస్తే కాస్త నెగిటివిటీ ఉంటుంది అని భయపడుతూ ఉంటాము. కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. అమావాస్య రోజుల్లో అమ్మవారిని సాయంకాలాన పూజించి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించినా సరే అమ్మవారు వరాల వర్షాన్ని కురిపిస్తారు. అందులోనూ ఈ అమావాస్య రోజుల్లో చిల్లర నాణాలను తీసుకొని ఒక గాజు బౌల్లో వేసి వాటిని 12 గంటలకి శబ్దం చేస్తే అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అని, ఎప్పటికీ ధనపరమైన సమస్యలు రావు అని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజున ఈ విధమైనటువంటి పరిహారాలు చేస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో కొడుకులు ఉన్నా కూతుర్లు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా ఉప్పుతోనే కాదు కొబ్బరికాయతో నిమ్మకాయతో దృష్టిని తీసినా ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు తక్షణం డబ్బు కావాలి అన్నా, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి అనుకున్నా, ధనపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బు చేతిలో నిలవాలి అన్నా సరే ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో కొద్దిగా పసుపుని వేసి కొన్ని నీటిని పోసి అందులో ఎర్రని మందారం పూని వేసి మీరు మీ పెద్దవాళ్ళతో దృష్టిని తీయించుకోండి. లేదా మీ దృష్టిని మీరే తూర్పు వైపు నిలబడి తీసుకోండి. అలా తీసుకోవటం వల్ల దృష్టి దోషాల నుండి విముక్తిని పొందుతారు. దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి. అప్పుడు మీకు తక్షణంగా డబ్బు అవసరమైనా అది ఏదో ఒక రూపంలో వస్తుంది. ముఖ్యంగా మీ యొక్క మనస్సు అనేది నిర్మలంగా ఉంటుంది. మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏదైనా సాధించగలం అని. మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన పనులు కూడా అవి ముందుకు వచ్చి విజయాలు కలిగింపజేస్తాయి. ఇకపోతే మరి గుమ్మం అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. గుమ్మాన్ని పరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలి. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా
సువాసన భరితంగా ఉంచుకొని అలంకరించుకోవాలి. ఎందుకంటే అమావాస్య రోజుల్లో రాత్రి సమయాలలో భూలోక సంచారణ దేవతలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో, దీపాల వెలుగుల్లో ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకే అమావాస్య రోజుల్లో గుమ్మాన్ని, గడపని, వాకిలిని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టాలి. అలానే అమావాస్య రోజుల్లో సాయంత్రం సమయంలో కూడా మర్చిపోకుండా తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. గుమ్మానికి ఎడమవైపున కూడా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వాస్తుశాస్త్రాల ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా అది గుమ్మం నుండే వస్తుంది. అందుకే గుమ్మాన్ని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది. అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఇవి కట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇంతకీ గుమ్మానికి ఏవి కట్టాలి అంటే గనక మనం ఈ యొక్క చెప్పుకోబోయే వస్తువులను మనం లక్ష్మీదేవి పైన భారాన్ని వేసి తప్పకుండా మనకు అద్భుతాలు జరుగుతాయి అని, ఇంకా మంచి స్థాయికి వెళతాము అని నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఇక మీ ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోవాలి అని ముఖ్యంగా ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా ఆ దృష్టి దోషాలు తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇంతకీ మరి అది ఏమిటి, ఆ పరిహారం ఎలా చేయాలి, గుమ్మానికి ఏది కట్టాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది. మన భారతీయ సంస్కృతంలో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతాలు ఉంటాయి. అంటే శాస్త్రపరంగా మన యొక్క వాస్తుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తుపరంగా కొన్ని ముఖ్య ప్రదేశాలకి అద్భుతమైనటువంటి మంచి పేరు అనేది ఉంటుంది. అంటే మంచి వాస్తుపరంగా అద్భుతాలను సృష్టించే స్థలాలు కొన్ని ఉంటాయి. అందులో గుమ్మం కూడా ఒకటి. ఈ గుమ్మాన్ని వాస్తుపరంగా అద్భుతమైనటువంటిదిగా మనకు తెలుపబడుతుంది. అందుకే గుమ్మ పూజ అంటే ద్వార పూజను ఎప్పుడైనా సరే ప్రతి వారానికి ఒకసారైనా లేదా ఏదైనా ప్రత్యేక రోజులలోనైనా ద్వార పూజ తప్పకుండా చేయాలి. ద్వారం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేది కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అయితే మరి మన ఇంటి గుమ్మానికి ఏది కట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది అంటే గనక ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి. ఆదివారం సూర్యభగవానునికి చాలా ఇష్టం. సూర్యభగవానునికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి కూడా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. చెడు ఎరుపు రంగు ఉన్న దగ్గరికి రాదు. అందుకే ఎర్రని వస్త్రాలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చెడు ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎర్రని వస్త్రాలను మనం ఇంటి గుమ్మానికి కూడా కడుతూ ఉంటాము. అలా ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను పీచు తీయకుండా వేయండి. గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయండి. 9 రకాల ధాన్యము గింజలను వేయండి. కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. 5 వక్కలు వేయండి. అదేవిధంగా 11 రూపాయి కాయిన్స్ని కూడా వేయండి. అందులోనే యాలకులు 5, లవంగాలు 5, ఒక్క బిర్యానీ ఆకుని వేయండి. ఇవన్నీ ఏమిటి అంటే కొన్ని రకాల శక్తులను ఆకర్షించుకునే గుణం కలిగి ఉన్నటువంటివి కొన్ని వస్తువులు. ధనాన్ని ఆకర్షించి చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏమాత్రం కూడా పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రావడాన్ని ఆపే దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావాన్ని తొలగించి మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక వాటన్నింటినీ కూడా మూటలాగా కట్టేసి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి 2 చేతులు జోడించి అమ్మవారిని కటాక్షించమని కరుణించమని వేడుకోవాలి. కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా కరుణించి మీ యొక్క కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది. ముఖ్యంగా అందులో వేసిన 9 రకాల గింజలు అనేవి ఒక్కొక్క గ్రహానికి ఇష్టం. 9 గ్రహాలు ఉంటాయి. ఆ 9 గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజ అంటే ఇష్టం. కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాల నుండి ఒక్కొక్క రకమైనటువంటి గ్రహాలు తొలగిస్తాయి. అంతేకాదు ఇంట్లోకి ధనం రావడానికి, ధనాన్ని ఆకర్షించడానికి 11 రూపాయి కాయిన్స్, వక్కలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. 11 రూపాయి నాణాలు అనేవి మనకు మంచి శుభకరమైనటువంటివి, శుభకరమైన సంఖ్య కూడా. కాబట్టి వాటిని కూడా మనం మర్చిపోకుండా ఈ యొక్క మూటలో వేయాలి.
ఈ మూట చాలా శక్తివంతమైనది. ఈ మూటకి ధూపాన్ని వేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని సాయంకాలం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే అమావాస్య రోజు ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే ఎన్ని రకాల సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఇక మన ఇంటికి ఉండే ప్రతి ఒక్క సమస్యకి ఈ మూట ఒక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఫలితాలు కలగాలి అన్నా, మీ ఇండ్లు జాగలు అంటే కొనాలి అన్నా, పెరగాలి అన్నా, ఆస్తుపాస్తులు పెరగాలి అన్నా, ఐశ్వర్యం పెరగాలి అన్నా, డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి అన్నా, దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్న, చెడు శక్తులు మీ యొక్క సమస్యలకి అడ్డుగా అంటే మీ సమస్యలకి కారణమైనటువంటి ఈ అడ్డు అంటే మన ధనం రాకుండా ఆపే అడ్డు శక్తులు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది ధనపరంగా మారిపోతుంది. అంటే ఈ సమాజంలో డబ్బుకి ఉండే విలువ ఏ మనిషికి లేదు. ఈ సమాజంలో మంచి మర్యాద కన్నా డబ్బుకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉన్నారు. అలాంటి డబ్బు మన చేతిలో నిలిస్తేనే సమాజంలో మనం మంచి పేరు, గుర్తింపు, గౌరవ మర్యాదలతో జీవించగలుగుతాము. అలా డబ్బు మన చేతిలో లేదు అంటే మనకు ఎవ్వరూ కూడా మర్యాదను ఇవ్వరు. మరి డబ్బుని సంపాదించాలి అన్నా, సంపాదించిన సొమ్ము చేతిలో నిలవాలి అన్నా, అదృష్టం కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని గుమ్మానికి అంటే కట్టండి. పరిహారం చేసి గుమ్మానికి ఈ మూటను కట్టండి. ఇక మీ అదృష్టాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైన ఆషాఢం అమావాస్య ఆదివారం రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.